విడిచి మనం ఎట్టు పోగలుగుతామయ్యే? యెహోషాపాతు అన్నట్టు హిజ్కియా అన్నట్టు, ఇదిగో దేవా నీవే మా దిక్కయ్యా, నీవే మా దిక్కయ్యా, నీవు తప్ప మాకు దేవుడేడి? ఆయన తప్ప మనకి దేవుడు ఎవరండి? ఎవరండి? Rejection. Everywhere you go, are you facing rejection? Are you facing rejection? తిరస్కరించబడుతున్నారా? తృణీకరించబడుతున్నారా? ఉద్యోగాలు తృణీకరించబడుతున్నారా? కుటుంబంలో తృణీకరించబడుతున్నారా? సేవ పరిచర్యలు తృణీకరించబడుతున్నారా? Are you being rejected? Are you facing the spirit of rejection? అంతా కూడా నాకు తిరస్కరించబడుతుంది, అంతా కూడా నాకు తృణీకరించబడుతుంది. త్రోసివేయలేదండి మన దేవుడు. నీ పరమ తండ్రి, నా పరమ తండ్రి మనల్ని త్రోసి వేయలేదు. అందరూ మనల్ని రిజెక్ట్ చేసిన మన పరమ తండ్రి మనల్ని ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయడండి. ఆయన చేతులు చాచి దినమెల్లా విననొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాచి ఉంచాడంట. ఈరోజు ఆయన చేతి నీడకు వస్తారా? దేవా నేను పరిగెత్తుతున్నానయ్యా నీ దగ్గరికి, నానా నేను నీ దగ్గరికి పరిగెత్తుతున్నానయ్యా, నన్ను హత్తుకోవా, నన్ను కౌగలించుకోవా. ఐఎమ్ ఫేసింగ్ ది స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ లార్డ్, ఐఎమ్ ఫేసింగ్ ది స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ లార్డ్. నాకు చేత కాదని, నా వల్ల అవ్వదని, నేను తక్కువని, నేను పనికిరాని వాడను, పనికిరాని దానని నన్ను ప్రతిరోజు ఈ స్వరము నాలో వినబడుతుందయ్యా. నన్ను త్రోసివేయద్దు, నన్ను ధృవీకరించద్దు. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ఈరోజు స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నట్లయితే మీరు ఈ విషయంలో ధైర్యము పొందండి. మీ నాన్న, మీ పరమ తండ్రి మిమ్మల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయుడు, త్రోసివేయడండి. నమ్ముతున్నారా? He will never leave you, He will never abandon you, He will never forsake you. ఆయన తన చేతులు చాచి మిమ్మల్ని హత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పటికీ అనేక మందిని ఆత్మతో ఆయన హత్తుకుంటున్నాడు, అనేక మందిని ఆత్మతో ఆయన ఆదరిస్తున్నాడు, అనేక మందిని ఆయన బలపరుస్తున్నాడు. నాన్న మన పరమ తండ్రి అండి,
రక్షలే